ఇస్లాంలో ఉంటున్నటువంటి సోదరులు ఈ రకంగా హిందువులను కాఫీర్లు అనుకుంటే స్వయంగా ఆయనే కాఫీర్ అవుతాడు. సో ఈ విషయం తెలుసుకోవాలి ఆయన. కండిషన్ ఏంటిది? వీళ్ళు ఒకవేళ కాఫీర్ కాకపోతే అతనే కాఫీర్ అయిపోతాడు. ఎవరు విశ్వాసులు అన్నా కూడా కాఫీరే కదా సార్. కాఫీర్ అనడానికి ఆయనకి ఏ రకమైన హదీస్ ప్రకారం రెండు హదీసులు ఉన్నాయి ఇక్కడ సార్. ఒకటి బుఖారీలో 6045 హదీస్ ప్రకారముగా, అల్ సిల్సిలాతుల్ హదీస్ 941 ప్రకారముగా అనకూడదు, ఖండించడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ కాఫీర్ అని ఖురాన్లో ఎందుకు చెప్పడం జరుగుతుంది? దేవుడు అంటున్నాడు కాఫీర్ అని. అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. వాళ్ళే స్వయంగా ప్రకటించుకున్నారు, మేము తిరస్కరించేసాము అని ప్రకటించుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఆ కాఫీర్లు అని చెప్తున్నాడు. ఇంకా ఏ కాఫీర్లు, అది మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు ఇదైతే ఒక బేసిక్ క్లారిటీ వచ్చింది, కాఫీర్ అనే పదం ఎంత సింపుల్గా ఉందో అన్నది. ఇంకో విషయము, ముస్లింలను కూడా ఖురాన్లో కాఫీర్ అని చెప్పడం జరిగింది. మీరు తాగూతు ఎడల మీరు కాఫీర్లు అంటాడు. ముస్లిం ఎవరైతే విశ్వసించారో మీరు అల్లా పట్ల విశ్వాసులు, తాగూతు పట్ల కాఫీర్లు. అంటే ఖురాన్కి ముందు వచ్చిన దాన్ని లేదు అంటే అలా కాదు. అంటే సృష్టికర్తని విశ్వసించారు, సృష్టికర్త కాని వారిని ఆరాధించని వారు, తిరస్కరించేవారు. దానికి కలిమ ఉంటుంది, లా ఇలాహా ఇల్లల్లా. లా అంటేనే లేదు కాదు అని తిరస్కరిస్తున్నారు. ఇలాహ ఎవ్వరు ఆరాధనకు అర్హులు లేరు, ఇల్లల్లా ఒక్క ఆరాధనకు అర్హుడు తప్ప. అంటే నేను ఆయన్ని విశ్వసించాను, అందరినీ తిరస్కరించాను. అంటే నేను తిరస్కారిని కూడా, నేను విశ్వాసిని కూడా. అర్థమవుతుందా? అంటే ఒకే వ్యక్తి ఒకే సందర్భంలో ఒక విషయంలో విశ్వాస అయి ఉంటాడు, ఒక విషయంలో తిరస్కార అయి ఉంటాడు. అంటే అల్లాని విశ్వసించాడు కాబట్టి, ఇంకా మిగతా వాళ్ళని తిరస్కరించాడు కాబట్టి అల్లా దృష్టిలో ఆయన కూడా కాఫీరే. అల్లా ఆ విషయంలో కాఫీరే, అల్లా దృష్టిలో మాత్రమే నేను అంటుంది. అతని దృష్టిలో నేనున్నాను సార్. ఇప్పుడు ఈ భూమి నందు అనేక దేవుళ్ళు ఉన్నారని తెలిసి వాటన్నిటిని నేను తిరస్కరించి అల్లాని మాత్రమే నమ్మాడు కాబట్టి అల్లాకి ఆయన కాఫీరే. అంటే ఒకరిని నమ్ముతూ ఇంకొకరిని తిరస్కరిస్తానే ఉన్నాడు. ఎవరినైతే తిరస్కరించాడో ఎవడైనా కాఫీరే. కాఫీరే. లాత్ మనాత్ ఉజ్జా విషయంలో ఒక వ్యక్తి తిరస్కారయ్యాడు, దేవుడి విషయంలో విశ్వాసి అయ్యాడు. ఎవరిని తిరస్కరిస్తున్నాడు, ఎవరిని విశ్వసిస్తున్నారు అన్నదే ఇక్కడ క్లారిటీగా తెలియాలంటే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ విషయంలోకి వద్దాం సార్. సూర తౌబాలో 28వ వాక్యంలో మీరు చెప్పింది, విశ్వసించిన ప్రజలారా ముష్రికులు అపరిశుద్ధులు వారి. ఈ వాక్యం తర్వాత చూద్దాము. 4:144 చెప్పారు కదా. ఇక్కడ మీరు 4వ సూర 144 వాక్యంలో ప్లస్ 3వ సూర 28వ వాక్యము ప్లస్ 5వ సూర 51వ వాక్యం, ఈ 3 వాక్యాలు చెప్పింది ఏంటంటే వీరితో స్నేహం చేయకూడదు అని చెప్పారు. స్నేహం చేయకూడదని చెప్పారు. యాక్చువల్గా ఖురాన్లో ఒక 2 స్టేట్మెంట్స్ చూపిస్తాను నేను మీకు. అసలు ఏంటిది, అది ఎందుకు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నది. 60వ సూర ఒక్కసారి తీయండి సార్. 60 8, 9 వాక్యాలు ఉన్నాయి అక్కడ. ఎవరైతే ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టలేదో వారి పట్ల మీరు మంచితనంతో న్యాయంతో వ్యవహరించడాన్ని అల్లా నిరోధించడు. ఎవరైతే మీతో యుద్ధం చేయలేదో, ఎవరైతే మిమ్మల్ని ఇళ్ల నుంచి వెళ్ళగొట్టలేదో, మీతో మంచితనంతో ఉన్నారో న్యాయంతో ఉన్నారో వాళ్ళతో మీరు మంచిగా ఉండడాన్ని దేవుడు నిరోధించట్లేదు. అల్లా ధర్మం పట్ల, అది ధర్మం విషయంలో చేయలేదో, మీతో యుద్ధం చేయలేదు, మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టలేదో వారి పట్ల మీరు మంచితనంతో న్యాయంతో వ్యవహరించడం అల్లా నిరోధించాడు. అంటే నిరోధించడు, మిమ్మల్ని ఆపట్లేదు. మంచితనంతో ఉంటాను, న్యాయంతో ఉంటాను అంటే దేవుడు ఆపట్లేదు మిమ్మల్ని. మంచితనంతో ఉండండి అని చెప్తున్నాడు. అల్లా న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. మీరు న్యాయంగా ఉండండి, న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. ఎవరైతే అంటే ఎవరు మీతో ధర్మం విషయంలో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించడంలో పరస్పరం సహకరించుకున్నారో వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లా వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఒక్కసారి గొడవ పడిన తర్వాత ఇండియా పాకిస్తాన్ కలవడానికి లేదేమో మరి. అలా కాదు, మీరు అక్కడ విషయం తొందరపడుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకునే విషయంలో అక్కడ తిరస్కారులు ఉన్నారండి. ఇది దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని, ప్రవక్త చెప్పిన సందేశాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. తిరస్కరించిన వారిలోనంట వీళ్ళతో మీరు స్నేహం చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు, వీళ్ళతో కలిసిమెలిసి ఉండొచ్చు, కానీ వారితో కలిసి ఉండొద్దు అని 2 భాగాలు చేశాడు అక్కడ. ఎవరైతే మీతో యుద్ధం చేశారో, విన్నారా, మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి ఎల్లగొట్టేశారో, అవునా,
వాడితో మాత్రము మీరు స్నేహం చేయబాకండి. అంటే క్లియర్గా స్నేహం చేయమని ఉంది, స్నేహం చేయొద్దని ఉంది. అదే అంటున్నా కదా సార్, ఎవరితో స్నేహం ధర్మబద్ధంగా విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎలా కలుస్తాం? లేదు మళ్ళీ కలువమని చెప్తుందా ఇక్కడ కలవని చెప్తుంది. ఎవరైతే మీ మీద ధర్మం విషయంలో యుద్ధం చేయలేదో, ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టలేదో వారి పట్ల అల్లా సమతమే అని అంటున్నాడు. ఎవరైతే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కొట్టారో, ఎవరైతే మిమ్మల్ని హింసించారో అనుకుందాం, ఏదేమైనా అలాంటి వారితో మీరు స్నేహం చేయబాకండి. ఇప్పుడు మేము ఎప్పటివరకు స్నేహం చేయొద్దు, మీరు తొందరపడకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఏమవుతుందంటే అసలు విషయమే వినట్లేదు, విషయం విన్నారనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ప్రయత్నంలో నేను ఇప్పటివరకు నాకు తెలిసి నాకు 20 సార్లు మీరు ఆపేశారు నన్ను. ఓ 20 సార్లు ఆపారు ఇప్పటివరకే. మీరు క్లారిటీ ఇంటే ఏమవుతుందంటే మీకు డౌట్స్ లేకుండా క్లియర్ అయిపోతాయి. లేదు సార్, ఆ ఇన్ టైంలో రిఫరెన్సెస్ అదే విధంగా లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో మీకు మహాభారతం తెలియదు అనుకోండి, తెలియకుండా కాంటెస్ట్ తెలియకుండా భగవద్గీత చదివితే తెలియనప్పుడు నేను వాదించనే కదా, అదే మాట్లాడాను కదా. తెలియనప్పుడు భగవద్గీత చదివినప్పుడు ఏంటి ఇట్లా చంపమన్నారేంటి, యుద్ధం చేయమన్నారేంటి, సొంత బాబాని, సొంత గురువుని, సొంత రక్త సంబంధికుల్ని ఎందుకు చంపమన్నారు అంటున్నారు, ఎందుకు యుద్ధం చేయమంటున్నారు అంటే కాంటెస్ట్ తెలియాలి. వాళ్ళు ధర్మంలో ఉన్నారు, వీళ్ళు అధర్మంలో ఉన్నారు, వాళ్ళు చెడు చేశారు, వీళ్ళు కరెక్ట్ చేశారు, నువ్వు ధర్మం కోసం పోరాడు అన్న కాంటెస్ట్ తెలియాలి. అక్కడున్న కాంటెస్ట్ ఏంటంటే అయితే ధర్మం పక్షాన 2 కుటుంబాలు కొట్టుకున్నాయి, అది చరిత్ర మాత్రమే, కానీ అదే విధంగా పాటించమని అక్కడ లేదు. ఇక్కడ కూడా పాటించమని ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒకసారి ధర్మం పట్ల మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు, ఎవరైతే మిమ్మల్తో గొడవ పడ్డారో వాళ్ళతో ఇంకా ఎప్పుడు అలా సమ్మతించాడు, ఇంకా మాట్లాడడానికి వేయలేదు. కానీ ఎప్పుడు మాట్లాడితే వీళ్ళతో కలవాలి అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు ఏమన్నా ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం అన్నారు కదా, ఇక్కడ కూడా ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన కుటుంబమే ఇది. కానీ ఇక్కడ ఓన్లీ ఎవరైతే ధర్మం విషయంలో మీతో అంటే ప్రజలందరికీ చెప్పినట్టుంది సార్. మీకు కాంటెస్ట్ తెలియదు కాబట్టి అలా ఉంది. ఓకే, మీకు కాంటెస్ట్ తెలియదు కదా, అందుకని కాంటెస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తిరస్కారులు రెండు భాగాలు, ఒకళ్ళతో స్నేహం చేయొచ్చు, ఒకళ్ళతో స్నేహం చేయకూడదు అని వారిస్తున్నాడు. ఈ పాయింట్ ఎవరిద్దరి మధ్యలో జరుగుతుంది సార్? ఈ పాయింట్ మీకు అర్థమైందా నేను చెప్పింది? ఈ పాయింట్ మీకు అర్థమైందా? లేదు సార్, 60వ సూరా 8వ ఆయత్ నుంచి 9వ ఆయత్ వరకు ఇక్కడ ఎవరి మధ్యలో సంభాషణ జరుగుతుంది? సృష్టికర్తన దేవుడు చెప్తున్నాడు ప్రజలకి, అక్కడున్న విశ్వసించిన ప్రజలకు చెప్తున్నాడు. రైట్, దేవుడు ప్రజలకు కాదు, ఇది ప్రజల కోసం చెప్పట్లేదు, విశ్వసించిన ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వసించిన ప్రజలకి ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు. మక్కాలో ఉన్నారా, మదీనాలో ఉన్నారా, ఎక్కడ నిర్దిష్టమైన ప్రదేశం ఏంటి? మదీనాలో నుంచి మళ్ళీ మక్కాకి వచ్చేసారు, మక్కాలో మళ్ళీ స్థిరపడ్డారు. ఆ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. సో ఇద్దరి మధ్యలో దేవుడికి విశ్వసించిన ప్రజలకి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంతమంది ప్రజలు అనేది నేను అనట్లే, నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్న ప్రజలకి మాత్రం బోధిస్తా ఉన్నాడు, చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి ఈ వాక్యంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదు, మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు, వాళ్ళ విషయంలో అల్లాహ్ సమతమే, మంచిగా ఉండండి మీరు, యుద్ధం చేసి అంటే అన్యాయంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే వాళ్ళ విషయంలో ఆయనకు సమ్మతం కాదు. అయితే వీళ్ళ కొడితే కాదు, కొట్టారు, ఆల్రెడీ చేసేసారు, కొట్టేశాక నేను అంటున్నా చేసేసారు కదా, మళ్ళీ వాళ్ళతో మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడొద్దంట అది క్లారిటీలోకి వెళ్తే ఇప్పుడు మనం ఆ స్టోరీ క్లారిటీ. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి, అసలు ఈ వర్గం ఏంటన్నది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది సార్. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఏమేమి చేశారు, అసలు ఎవరితో మాట్లాడొద్దు అంటున్నారు అన్నది మీకు కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. అసలు ఆ టైం ఎలాంటి టైం అంటే సార్, ఒక రాజ్యం ఉంది అంటే రాజు యొక్క ధర్మమే ప్రజల ధర్మంగా ఉండేది, అంటే నిర్బంధ మతంగా ఉండేది అనమాట. ఇప్పుడు రాజు ఒక మతంలో నుండి వేరే మతంలోకి వెళ్ళిపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వెంటనే ఆ మతాన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్ళిపోవాలి, అంటే నిర్బంధంగా మతం ఉండేది. ఇది ఒకటి. వాస్తవానికి ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నాడు, మానవుడికి భావ స్వేచ్ఛ ఉండాలి, ఆచరణ స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు నాకు భావస్వేచ్ఛ, ఆచరణ స్వేచ్ఛ ఉండి నేను మంచి పని చేస్తే మంచి కర్మకి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు కర్మకి చెడు ప్రతిఫలం ఉంటుంది. అలాగే నాకు భావస్వేచ్ఛ లేదు, ఆచరణ స్వేచ్ఛ లేదు, రాజు ఏం చెప్తే అదేనే చేసుకోవాలి అంటే స్వేచ్ఛ హరించబడ్డట్టే. యాక్చువల్గా ధర్మం ఏం చెప్తుంది అంటే, ఇస్లాం ఏం చెప్తుంది, మానవుడికి స్వేచ్ఛ ఉండాలి, బలవంతం ఉండకూడదు, ధర్మ విషయంలో బలవంతం ఉండకూడదు, బలాత్కారం ఉండకూడదు అని చెప్పి ధర్మం చెప్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం క్లారిటీ కోసం, ఎప్పుడైతే దేవుని తరపు నుంచి ప్రవక్తలు ఋషులు వచ్చి బోధించారో, బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ధర్మాన్ని
అక్కడ ఉన్న మత బోధకులు వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇది అనాదిగా జరుగుతుంది. నేను నా వర్గాన్ని తయారు చేసుకున్నాను, మీరు మీ వర్గాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక మనిషికి కావాల్సిన డబ్బైనా, ఒక మనిషికి కావాల్సిన పేరు అధికారమైనా కానీ వ్యాపారం చేయడమో ఏదో పని చేసుకోవాలి. కానీ ఈజీ మనీ ఈజీ పొజిషన్ ఏంటంటే మతం. చాలా ఈజీ మనీ ఈజీ పొజిషన్. ఈ విధంగా ఈరోజు మతంని మించిన వ్యాపారం లేదు. నిజం చెప్పాలంటే అనాది నుంచి ఇదే జరుగుతుంది. ఏం చేసేవారంటే వారు కొన్ని మూఢాచారాలు కల్పించి ఇదే ధర్మం అని చెప్పి ప్రజలకి ఆ వర్గంలో తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ మీద అధికారం చలాయించేవాళ్ళు, ఆర్థిక దోపిడీ కూడా చేసేవారు. ఇప్పుడు దీనికోసం వాళ్ళు చేయాల్సింది ఏంటిది? ఏం లేదు, నా మతం కరెక్ట్, నా వర్గం కరెక్ట్ అని చెప్పేసి ఎగ్జాగరేట్ చేసి అతివాదంగా చెప్పడం, ఎదుటి మతం ఏదైతే ఉందో దాంట్లో లేని తప్పులు చూపించడం, వీళ్ళ దగ్గర లేనటువంటి మంచి చూయించుకోవడం. ఇలా చేయించుకుంటూ వస్తే ప్రజలేమో వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఈ విధంగా మత పండితులు విపరీతంగా పెరిగిపోయినటువంటి కారణం అంటే నిజంగా అధర్మం పెళ్ళిపికింది. అధర్మం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మం స్థాపించబడుతుంది. అప్పుడు ఆ తరుణంలో ముహమ్మద్ ప్రవక్త వారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. అక్కడ ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ఏం బోధించడం మొదలుపెట్టారు? సృష్టికర్తని గుర్తించండి. మొదటి విషయము, మీరు మంచిని స్వీకరించండి, చెడుకి దూరంగా ఉండండి, మానవత్వంతో బతకండి, దేవుడితో మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు, ప్రత్యక్షంగా దేవుడిని ఆరాధించవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే సందేశం ఇవ్వడం మొదలుపెట్టారో ప్రజలు ఒక్కొక్కరుగా సృష్టికర్త మేము ప్రత్యక్షంగా ఆరాధించుకుంటాము, మేము ఈ విధంగా జీవితం గడుపుతాము అని అన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి అధికారం పోతుంది. ఆ పండితులకు అధికారం పోతుంది. అరే మా అధికారం పోతుంది కదా, మా ఆర్థిక రాబడి పోతుంది, ఇక్కడ నుంచి మా వర్గం తగ్గిపోతుంది అన్న ఆలోచనతో వీళ్ళని వారించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ముహమ్మద్ ప్రవక్తకి అనుచరులు ఒకళ్ళు 10 మంది 20 మంది 30 మంది ఇలా పెరుగుతూ వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మా అధికారం పోతుంది, మా రాబడి పోతుంది, మా గుర్తింపు, మా పొజిషన్ పోతుంది అని చెప్పేసి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం ఎలా చేశారు? ఒకటి, ముహమ్మద్ ప్రవక్త బాబాయ్ గారిని వచ్చేసి కలిసి మీ కొడుకుని ఆగిపోమని చెప్పండి, ఈ చేయొద్దని చెప్పండి అని చెప్పి రాయబారం పంపిస్తారు. అవ్వలేదు. తర్వాత ఇతనికి ఆశ కల్పిస్తారు. నువ్వు ఇది మొత్తం ఎందుకు చేస్తున్నావు? డబ్బు కోసమే కదా, అధికారం కోసమే కదా, ఓ పని చెయ్యి, ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తాము, నువ్వు రాజ్యం తీసేసుకో. కానీ ఈ పని చేయడం మానేసి, ఇది చెప్పడం బోధించడం మానేసి, ప్రజల్ని చెడగొట్టడం మానేసి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అల్లా గురించి బోధించేటప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో చెడగొట్టడమే కదా, వాళ్ళ దృష్టిలో చెడగొట్టడమే. అంటే మా వర్గాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు, కొత్త మతం తీసుకొచ్చావు, కొత్త దేవుడు తీసుకొని ఆశ పెట్టారు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త ఏమంటారంటే, నాకు ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుడిని తెచ్చిపెట్టినా అంటే మీకు నాకు ఏమి ఇచ్చినా నేను మాత్రం సత్యం బోధిస్తాను, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను బోధిస్తున్నాను అని చెప్పి ధర్మం బోధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముహమ్మద్ ప్రవక్త మీద అటెంప్ట్ మర్డర్స్ అవుతాయి. తన పూర్తి జీవితంలో దాదాపుగా 20 అబౌవ్ టైమ్స్ అటెంప్ట్ మర్డర్ అవుతుంది. ఆ తర్వాత తన అనుచరులని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు చాలామందిని. అంటే ఇలా చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది, ఇలా చంపేయడం జరుగుతుంది చాలామందికి. ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వీరు స్వేచ్ఛగా సృష్టికర్త దేవుడిని ఆరాధించుకోవడము, అంటే మత స్వేచ్ఛ భావ స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా పోయింది. అలాంటి తరుణంలో ఇళ్ల నుంచి బయటికి గెంటేసేశారు, వాళ్ళ ఆస్తులు అక్రమంగా దోచుకోవడం మొదలుపెట్టారు, చాలామందిని చంపేశారు. ఆ టైంలో వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసము వీళ్ళు భావస్వేచ్ఛగా సృష్టికర్తను ఆరాధించుకోవడం కోసం అక్కడ దేవుడి యొక్క ఆజ్ఞతో అబిసీనియాకి వలసపోతారు. అక్కడ నుంచి ఆ తర్వాత మదీనాకు కూడా వలసపోతారు.